ఎందుకు ప్రతిసారి నేనే మొదటగా క్షమాపణ అడగాలి? నేనే ఎందుకు సారీ చెప్పాలి? నేనే ఎందుకు సమాధాన పడాలి? మంచికే కదా నేను చెప్పింది, మంచి విషయాలే కదా నేను చెప్పింది, మంచి మార్గంలో నడవమనే కదా నేను చెప్పింది. దానికే నా మీద కోప్పడ్డారు, దానికే నన్ను అవమానించారు. కానీ దానికి కూడా నేనే వెళ్ళి సారీ చెప్పాలి, నేనే వెళ్ళి సమాధాన పడాలని నువ్వు అనుకుంటుండొచ్చు. అని గమనించు. దేవుడు అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీకున్న కోపం, నీకున్న ఆవేశం, నీకున్న పగ, నీకున్న బాధ, నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా కొద్దిసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే, నువ్వు తగ్గించుకుని సమాధాన పడ్డప్పుడు, సమాధాన పరిచినప్పుడు దేవుని కుమారులు అనబడతావు, దేవుని కుమార్తె అనబడతావు, దేవుని కుమారుడు అనబడతావు. నీ కోపాన్ని అంచుకొని ఎప్పుడైతే సమాధాన పడతావో, సమాధాన పరుస్తావో, అప్పుడే నిజమైన విజయం.